గత వారం రోజులు బట్టి ఈ ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం ప్రాంతంలో విపరీతమైన చలి, మంచు కురవటం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణంలో దాదాపుగా 7-7:30 దాకా మంచుతో పొగ మంచు లాగా వచ్చేస్తుంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. విపరీతమైన చలి. అంటే పిల్లల విషయంలో, విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని కొంచెం షట్టర్లు వేసి మాస్కులు పెట్టుకొని పంపిస్తే బాగుంటుంది. పెద్దలని ఎక్కువగా ఒక 10 వరకు బయటికి రాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ పెద్దలు ఈ చలికి విపరీతమైన చలి ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాయి కాబట్టి పెద్దల్ని 10 వరకు బయటికి రాకుండా చూసుకోవడం మంచిది. అదే విధంగా ఎక్కువ ఈ చలి తగ్గే వరకు 10 వరకు ఇంట్లో ఉండి పెద్దలకి పని ఉండకపోతే వాళ్ళు ఇంట్లో ఉండటం మంచిది. కాబట్టి మరి వాహనదారులు కూడా మరి ఉదయం పూట 2 వీలర్లు పోయేటప్పుడు బ్రిడ్జి మీద కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం జాగ్రత్తగా చూసి లైట్ వేసుకొని వెళ్తే బాగుంటదని చెప్పేసి నా అభిప్రాయం. దయచేసి ఈ మంచు కురిసేంత వరకు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాహనదారులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆలోచన. అట్లా ఆ విధంగా మరి ఇళ్లలో ఉండే వాళ్ళు నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో చలిగాలు విపరీతంగా వీస్తా ఉన్నాయి. చలి బాగా పెరిగింది. ఈ చలి పెరిగినటువంటి ఈ టైంలో కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఏజెన్సీలో ఈ చలికాలం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా మందికి కరోనా వచ్చిపోయిన తర్వాత హార్ట్ అటాక్లు వస్తా ఉన్నాయి ఈ చలికాలంలోనే తెల్లవారుజామున. కాబట్టి చలి ప్రదేశాల్లో కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ తిరక్కోకుండా జాగ్రత్త తీసుకొని ఆ విధంగా ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు, పిల్లలు వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని కాస్త వాటి నుంచి కూడా ఎవరికి వాళ్ళు తాము రక్షణ కల్పించుకొని బాగా చలికి షట్టర్లు వేసుకొని ఆ విధంగా సర్దలు వేసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకి సూచన చేస్తా ఉన్నాం. కాబట్టి బండ్ల మీద తిరిగే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు కూడా చలికి వాయిదా వేసుకొని ఆ విధంగా తమ ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి మేము కోరుతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.